కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. బొంది మడుగుల గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. టీడీపీ పత్తికొండ ఇన్ఛార్జ్ కేఈ సాంబాబు, ఎంఆర్పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంది మడుగుల రమేష్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీలో చేరిన వారు తెలిపారు. గ్రామాభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలుపునకు కృషి చేయాలని కూటమి నేతలు వారికి సూచించారు. నుండి అరాచకాలే తప్ప అభివృద్ధి జరిగింది లేదు. గతంలో పెద్దలు గౌరవనీయులు కేఈ కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఏ గ్రామంలో కూడా వివక్షతకు దళితులు నోచుకోకుండా, గ్రామాల్లో ప్రజలు కూడా అసాంఘిక కార్యక్రమాలు కానీ గొడవలకు కానీ పోకుండా మరి ఈ పత్తికొండ నియోజకవర్గం 5 మండలాల్లో పట్టణాలు అభివృద్ధి, మరి గ్రామాలు అభివృద్ధి, సాగునీరే లక్ష్యంగా, రైతాంగాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి 62 చెరువులకు 102 చెరువులు ప్రతిపాదన చేస్తే 62 చెరువులకు 70% పనులు చేసిన మహానుభావుడు కేఈ కృష్ణమూర్తి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాంబాబన్న గారి ఆధ్వర్యంలో బొందిమడుగు నుంచి దాదాపుగా 100 కుటుంబాలు చేరడమైనది. జరుగుతున్న ఎన్నికల్లో శాంబాబన్నకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము కూడా గెలిపించే కారణం సాయశక్తుల అడుగుదాడుల్లో నడుస్తామని చెప్పి ఈ